హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జావా 8 ఫీచర్స్ లో స్ట్రీమ్ ఏపీఐ కాన్సెప్ట్ ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలనేది అయితే నేర్చుకుందాం. మీరు కూడా స్ట్రీమ్ ఏపీఐ కాన్సెప్ట్ తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది అయితే చూసి కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత ఈ వీడియో అనేది అయితే చూసి ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకోండి. వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రోగ్రామింగ్ అనేది అయితే మనకు వస్తుంది. అండ్ లేట్ చేయకుండా సింపుల్ గా ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేయండి. ఎస్టీఎస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక సింపుల్ గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. నేను ఇక్కడ ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను, ప్రోడక్ట్ క్లాస్. ఈ ప్రోడక్ట్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మనము సింపుల్ గా వేరియబుల్స్ అయితే ఇచ్చేసాము. ఇంటీజర్ ఐడి, స్ట్రింగ్ నేమ్, ఫ్లోట్ ప్రైస్. ఈ ప్రోడక్ట్ కి ఐడి, నేమ్, ప్రైస్ అయితే వేరియబుల్స్ ఇచ్చేసాము. ఆ తర్వాత కన్స్ట్రక్టర్ అనేది డిఫైన్ అయితే చేసాము. ఆ తర్వాత సింపుల్ గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి మళ్ళీ. అండ్ మెయిన్ మెథడ్ అయితే జనరేట్ చేసుకోండి. ఇక్కడ మన ప్రోడక్ట్స్ అన్ని ఒక లిస్ట్ లో స్టోర్ చేయాలి కాబట్టి నేను సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి లిస్ట్, అరే లిస్ట్. ఈ లిస్ట్, అరే లిస్ట్ కలెక్షన్స్ కాన్సెప్ట్ కి వస్తే మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ప్రస్తుతానికి ఈ లిస్ట్, అరే లిస్ట్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. మనం ఇచ్చిన ప్రోడక్ట్స్ అన్ని మనకు ఈ లిస్ట్ లో స్టోర్ అవుతాయి. యాడ్ చేస్తున్నాం. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ ప్రోడక్ట్ లిస్ట్ డాట్ యాడ్ న్యూ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ పోయి ఈ లిస్ట్ లో స్టోర్ అవుతుంది. ఇంకో ప్రోడక్ట్, ఈ 5 ప్రోడక్ట్స్ అన్ని మనకు లిస్ట్ లో స్టోర్ చేసాం. అండ్ ఆ తర్వాత మనకు స్ట్రీమ్ ఏపీఐ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసి మనము ప్రోగ్రామింగ్ ఎలా రాసుకుంటామంటే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రోడక్ట్ లిస్ట్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ స్ట్రీమ్ మెథడ్ ని స్ట్రీమ్ అనేది అయితే రాసుకుంటాము. స్ట్రీమ్ ని రాసుకున్న తర్వాత మళ్ళీ డాట్, మీరు ఇట్లా లైన్ గా రాసుకోవచ్చు, లేదంటే మీరు స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ ఫిల్టర్, ఫిల్టర్ యూజ్ చేసి, ఫిల్టర్ అనే మెథడ్ ని యూజ్ చేసి మనకు ప్రైస్, ప్రోడక్ట్ ప్రైస్ 30,000 కన్నా ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని మనకు ప్రింట్ కావాలి. అందుకు ఈ ఫిల్టర్ మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఫిల్టర్ చేసుకోవడానికి ఈ ఫిల్టర్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఈ ప్రైస్ వచ్చేసి ఒక్కో ప్రోడక్ట్ అయితే చెక్ చేసుకుంటది. ఫస్ట్ ప్రోడక్ట్ 45,000 ఉంది కదా, ఈ 45,000 గ్రేటర్ దాన్ 30,000 ఎస్ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. మనకు ఈ ప్రోడక్ట్ లో మనకు ఏం ప్రింట్ అవుతుంది? ఓన్లీ ప్రైజే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మ్యాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాము. మ్యాప్ మెథడ్ లో మనము ఆర్గ్యుమెంట్ లిస్ట్ పి తీసుకొని యారో టోకెన్ పి డాట్ ప్రైస్. ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్, యారో టోకెన్, బాడీ అనేది తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ అండ్ ప్రోగ్రామింగ్ వీడియోస్ చూసి నేర్చుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మ్యాప్ మెథడ్ ని యూజ్ చేసుకుని ఇక్కడ 30,000 కన్నా ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ప్రైస్ అన్ని మనకు ఫెచ్ చేసుకుంటది. ఫెచ్ చేసుకున్న తర్వాత మనకు కలెక్ట్ చేసుకొని మళ్ళీ లిస్ట్ గా ఇస్తుంది. ఈ కలెక్ట్ మెథడ్ యూజ్ చేసి కలెక్టర్స్ డాట్ టు లిస్ట్ అంటే లిస్ట్ లో మనకు వస్తుంది. మనకు దీనికి రిటర్న్ టైప్ వచ్చేసి మనకు లిస్ట్ ఫ్లోట్, అంటే మనకు ఈ ప్రైస్ అంతా ఫ్లోట్ లో ఉంది కాబట్టి మనము లిస్ట్ లో డేటా అనేది అయితే ఆ ప్రింట్అవుట్ వస్తుంది. కాబట్టి లిస్ట్ తీసుకొని జనరిక్ టైప్ ఫ్లోట్ తీసుకొని ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం. ఆ రిఫరెన్స్ వేరియబుల్ ని మనము ప్రింట్ చేస్తున్నాం. ఈ 30,000 కన్నా గ్రేటర్ దాన్ గా ఉన్న ప్రైజెస్ అన్ని మనకు న్యూ లిస్ట్ లోకి వచ్చి ఆ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాము, అది ప్రింట్ అవుతుంది మనకు. తర్వాత మనం సేవ్ చేసి రన్ యాజ్ మీద క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఫస్ట్ చూద్దాము అవుట్పుట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2 ప్రైజెస్ అనేది అయితే 2 ప్రోడక్ట్స్ అనేది అయితే 30,000 కన్నా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ 45,000, సెకండ్ వన్ ఈజ్ 90,000. మనకు ఈ 90,000, 40,000 అనేది ఫస్ట్ ది ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో మనము ఓన్లీ ఫిల్టర్ మెథడ్, మ్యాప్ మెథడ్, కలెక్ట్ మెథడ్ యూజ్ చేసాము. ఇది ఒకటి. నెక్స్ట్ ఫిల్టరింగ్ అండ్ ఇటరేటింగ్ కలెక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మనం రాసుకోవచ్చు. మనము ప్రోడక్ట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్
ఫిల్టర్ అనేది అయితే చేస్తున్నాము. ఇక్కడ ప్రోడక్ట్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ తీసుకున్నాము, లేదంటే మీరు p అనేది తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను సింపుల్ గా ప్రోడక్ట్ ఆరో టోకెన్ ప్రోడక్ట్ ప్రైస్ డాట్ ప్రైస్ ఈక్వల్ టు 30,000. మనకు 30,000 లో ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ నేమ్ కావాలి మనకు. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ 45,000 చెక్ చేసుకుంటుంది. 45,000 ఈక్వల్ టు 30,000 నో. మళ్ళీ 30,000 ఈక్వల్ టు 30,000 ఎస్, ఇది ఈక్వల్ అయింది. ఫిల్టర్ అయ్యి తీసుకొని మనకు ఈ ఫర్ ఈచ్ మెథడ్ ని యూజ్ చేసి మన ప్రోడక్ట్ నేమ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఫర్ ఈచ్ మెథడ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ యారో టోకెన్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్ లో ప్రోడక్ట్ డాట్ నేమ్, మనకు ప్రోడక్ట్ నేమ్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ డాట్ నేమ్ అనేది తీసుకున్నాం. మనకు 30,000 లో ఉన్న ప్రైస్ ఏది, డెల్ ల్యాప్టాప్ ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ మెథడ్ ని యూజ్ చేసి మనము చేద్దాం. ప్రోడక్ట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాప్ ప్రోడక్ట్ యారో టోకెన్ ప్రోడక్ట్ డాట్ ప్రైస్. మనకు ఇక్కడ అన్ని ప్రైజెస్ తీసుకొని అంటే టోటల్ అయితే చేస్తాయి. రెడ్యూస్ అంటే మనకు తగ్గియడం కదా. ఇప్పుడు ఇలా ఒక్కో ప్రాజెక్ట్ ప్రైస్ ని తీసుకొని యాడ్ చేసుకొని ఆ తర్వాత మనకు టోటల్ ప్రైస్ అనేది అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్యూస్ మెథడ్ యూజ్ చేసుకున్నాము. 0.0 ఫ్లోట్ లో ఉంది కాబట్టి రాసుకున్నాము. సమ్ చేయాలి కాబట్టి ప్రైజ్ ని ప్రైజ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము. ఆ తర్వాత సమ్ ప్లస్ ప్రైజ్, ఆ ప్రైజెస్ అన్ని సమ్ చేసిన తర్వాత మనకు టోటల్ వచ్చింది 2,21,000. ఇది ఆ తర్వాత సమ్ మెథడ్ యూజ్ చేసి మనము ఇక్కడ చూసుకోవచ్చు సమ్ మెథడ్ ఎలా యూజ్ చేయాలనేది. ప్రోడక్ట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ కలెక్టర్స్ డాట్ సమ్మింగ్ డబుల్. ఇక్కడ మనము సమ్ మెథడ్ ని యూజ్ చేసి మనము ఈ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అన్ని మనము సమ్ చేసుకోవచ్చు. రెడ్యూస్ మాదిరి ఈ సమ్ కూడా, కాకపోతే ఇక్కడ కలెక్టర్స్ డాట్ సమ్మింగ్ డబుల్ ఫ్లోట్ లో నుంచి డబుల్ లోకి మనకు ప్రింట్ అవుతుంది. ఈ సమ్ మెథడ్ వచ్చేసి డబుల్ లో రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి డబుల్ అనేది అయితే తీసుకొని రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఆ తర్వాత ప్రింట్ అయితే అవుతుంది. అండ్ మాక్సిమం మెథడ్, మినిమం మెథడ్, అండ్ సింపుల్ గా మనము ప్రోడక్ట్ ని ప్రైస్ ని మాక్సిమము ఏ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, ఏ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉంది అనేది అయితే మనం మాక్సిమం మినిమం మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా ప్రోడక్ట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ మినిమము ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 1 డాట్ ప్రైస్ గ్రేటర్ దాన్ ప్రోడక్ట్ 2 డాట్ ప్రైస్ గ్రేటర్ దాన్ అండ్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి మనము గెట్ అయితే వస్తుంది. ఇది సింపుల్ గా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత కౌంట్ మెథడ్ అనేది అయితే ఉంది. మనకి ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ 30,000 కి 30,000 కన్నా ప్రైస్ ఏ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసుకోవడానికి కౌంట్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కన్వర్టింగ్ ప్రోడక్ట్ లిస్ట్ ఇంటూ సెట్. మనం ఓన్లీ లిస్ట్ లో స్టోర్ చేసాము అన్ని ప్రోడక్ట్స్ ని. ఆ ప్రోడక్ట్స్ అన్ని మనకు లిస్ట్ నుండి సెట్ కన్వర్ట్ కావాలి కాబట్టి సెట్ జనరిక్ టైప్ ఈజ్ ఫ్లోట్ ప్రోడక్ట్ ప్రైస్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం ప్రోడక్ట్ ప్రైస్ లిస్ట్. తర్వాత ప్రోడక్ట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ ఫిల్టర్ చేసినాము. లెస్ దాన్ కన్నా 40,000 ఉండేటివన్నీ మనకు సెట్ లోకి మారాయి. లిస్ట్ నుండి సెట్ కన్వర్ట్ అవ్వాలి. తర్వాత ఫెచ్ చేసినాము. ఆ తర్వాత కలెక్ట్ చేసి కలెక్టర్స్ డాట్ టు సెట్ అనేది యూజ్ చేయాలి. టు సెట్ మెథడ్ యూజ్ చేస్తే మనకు లిస్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని, అది కూడా 40,000 కన్నా తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని అవి సెట్ గా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత మనం రిఫరెన్స్ వేరియబుల్ ని ప్రింట్ చేసినట్లయితే ఈజీగా మనకు లిస్ట్ నుండి సెట్ కి కన్వర్ట్ అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ కలెక్టర్స్ డాట్ టు మ్యాప్ యూజ్ చేసినట్లయితే p arrow token p డాట్ ఐడి అండ్ p డాట్ నేమ్. మనకి ఇక్కడ మ్యాప్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూ లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ జనరిక్ టైప్ వచ్చేసి ఇంటీజర్ స్ట్రింగ్ అనేది తీసుకున్నాము. ఈ విధంగా లిస్ట్ నుండి మ్యాప్ కన్వర్ట్ చేయడం, లిస్ట్ నుండి సెట్ కన్వర్ట్ చేయడం, మాక్సిమం మినిమం మెథడ్స్ యూజ్ చేసి కౌంట్ యూజ్ చేసి ఇవన్నీ మీరు స్ట్రీమ్ ఏపీఐ మెథడ్స్ ని యూజ్ చేసి మీరు ప్రోగ్రామింగ్ అనేది అయితే ప్రాక్టీస్ చేయండి. నేను వీడియోలో చెప్పిన విధంగా ఇక్కడ చేసుకోవచ్చు. మనము చాలా మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. మనం ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ కాన్సెప్ట్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, నేర్చుకోండి. ఆ తర్వాత ఈ వీడియో చూసి మీరు స్ట్రీమ్ ఏపీఐ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసి ప్రాక్టీస్ అయితే చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ అయితే వస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి.
అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అప్లోడ్ చేసిన వెంటనే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.